నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. శ్యామ్ సుందరపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆలయ కమిటీ నిర్వాహకులు. హాజరైన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. వాకాడు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండ్జోల్ మాత్రలు పంపిణీ. హాజరైన ఎంపీడీఓ అన్నపూర్ణారావు. నాయుడుపేటలోని శ్రీనివాసపురంలో కార్డన్ సర్చ్. హాజరైన డివిజన్ కు సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లను పోలీసులు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులు, వైద్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ల్యాబ్ నిర్మాణానికి 39,81,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు వినయరెడ్డి, దువ్వూరు ప్రవీణ్ రెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి, శివకుమార్, సాయి, పద్మజ, అన్న మునిశేఖర్ గౌడ్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మీరేసేస్తే ముందు అత్యంత అంటే వైద్యం ఇక్కడికే ఎక్కడి నుంచి చుట్టుపక్కల గూడు నుంచి కూడా ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు మా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది ఏంటంటే నైట్ మనకు డ్యూటీ డాక్టర్ లేని వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. ఆయన చెప్పినట్టు ఆర్ఎంపీలు, పిఎంపీలు క్లిక్ అవుతున్నారంటే మనమే ఆసుపత్రం. ఎందుకంటే మనం హాస్పిటల్కి వచ్చి చూపించుకోగలిగితే అక్కడికి జనాలు పోదు, జనాలు కూడా మారాలా. ఎందుకంటే అక్కడ పోతానే యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేస్తారు. మరుసటి రోజు జ్వరం తగ్గిపోయింది, సూపర్ గా ఉంది, మన పరిస్థితి ఆరోగ్యం హెల్తీగా ఉందని మనం కూడా భ్రమలో ఉన్నాము. మనం కూడా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకొని 2 days అంటే రెస్ట్ తీసుకోగలిగితే ఈ సౌకర్యం అంటే ఈ చికిత్స కూడా మనకి డాక్టర్లు ఇస్తారు. అదే కాకుండా ఆ సెంటర్లో అయితే విపరీతమైన సంపాదన ఉందన్న ఇంతలో హాస్పిటల్ ఇక్కడ ఉందంటే జనాలు కూడా మారాలి. డాక్టర్లు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ శంకుస్థాపన ఏర్పరిచినటువంటి మారెడ్డి డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పాపం ఎప్పుడో చేయాల్సిన పాపం కాంట్రాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయిన వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఇదైన తర్వాత మళ్ళీ చిట్టమూరులో ఇంకొక హాస్పిటల్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి 39,80,290 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్ లో ల్యాబ్ ఉంటుంది, అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది, రిసెప్షన్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్ ఉంటుంది, అలాగే మరుగుదొడ్లు ఉంటాయి, అలాగే వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇవన్నిటితో కలిపి ఈరోజు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈరోజు చేస్తున్నాం అన్న మాట్లాడుతున్నాం. అట్లాగే అందరూ కూడా 24/7 హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దాంట్లో వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన కూడా వీలైనంత వరకు త్వరలో అంటే అప్పటికప్పుడు చేయడం అనేది సాధ్యం కాదు, అది త్వరలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరూ కూడా మంచి డాక్టర్లు ఉన్నారు,
మా టైమింగ్ అంటే నైట్ డ్యూటీ కాదు కాబట్టి ఇంకో డాక్టర్ని కూడా నైట్ డ్యూటీకి వేసే విధంగా కూడా నేను మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ సెంటర్ మాది మొత్తం చుట్టుపక్కల అంతా మొత్తం పల్లెటూరు మొత్తం విలేజెస్ కాబట్టి ఇది ఒక మంచి హాస్పిటల్గా ఎదగాలి. ఎందుకంటే బారెడ్డిపాలెం కోటలో కూడా కొత్త హాస్పిటల్ బ్రహ్మాండం కట్టినారమ్మా. నేను మొన్న పోయిచ్చున్నాను మీటింగ్ కూడా అక్కడ డాక్టర్ గారు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఒక సపరేట్గా పోస్ట్ మార్టంకి ఒక రూము పెట్టుకొని పోస్ట్ మార్టం సంబంధించిన కేసులు ఇబ్బంది లేకుండా చేస్తుందమ్మా. కాబట్టి అలాంటివి కూడా మీకు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఈ నిర్మాణాన్ని మా కాంట్రాక్టర్ చాలా పనులు చేశాడు. ఈరోజు మెయిన్గా మనం చేసుకునేది ఏంటంటే మన చింతవరం గ్రామానికి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనే ఒక బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయింది. దాని శంకుస్థాపన ఇప్పుడు జరిగింది. ఇదేంటంటే మనకు ఒక ల్యాబ్ అంటే ఈ బ్లాక్లో ఉన్నటువంటి అన్ని PHCs సబ్ సెంటర్స్ అంటే సచివాలయానికి కూడా ఒక హై అండ్ రిఫరల్ యూనిట్ లాగా అంటే ఏమైనా రక్త పరీక్షలు కావాలంటే ఎటువంటి రక్త పరీక్షలు ఇక్కడ చేయగలిగే విధంగా దాంతోపాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్ కొందరు అసిస్టెంట్స్ ని కూడా ప్రభుత్వం ఇచ్చారు. సో మీ అందరి ఆశీర్వాదంతో అది సరిగ్గా 2 నెలల్లో పూర్తయిపోయి దాన్ని ఓపెన్ చేసుకుని వాడుకోవచ్చు. తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీకారాన్ని చుట్టారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోతంగా జరిపించారు. ముందుగా శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయం నుండి భక్తులు కలశాలను తీసుకొచ్చి అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహన్ దంపతులు సమక్షంలో ఆలయ నిర్మాణానికి మొదటి ఇటుకలను అందించారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మాణం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు శరవణ్ తెలిపారు. భూమి పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. నమోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృగంధివే త్రిపాదోద్ధావృతే పురుష యశస్సువతమా శివం భగవతే తనుః తయాశ్వాన్ విశ్మతయక్ష్మయా పరభుజ ఓం శ్రీ గురుభ్యో నమః. హరివం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహాగుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాసవర్తి గోవింద, ఆపద ముక్కలవాడ అనాథక్షిక గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 జై శ్రీరామ్. జై బోలో శ్రీరామచంద్ర ప్రభుకే, జై బోలో శ్రీరామచంద్ర ప్రభుకే. భవ్యం ఉదామృతత్వశేషణః యదన్యేనాభిరోహదే ఏతావాస్య మహిమా అదోధ్యాయదోద్యః పురుషః షజం శంనో అస్తు ద్విపదే. అందులో వచ్చిన అవుతాను నేనమ్మా. చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జై జై శ్రీరామ్, జై బోలో శ్రీరామచంద్ర ప్రభుకే, జై బోలో శ్రీరామచంద్ర ప్రభుకే, జై బోలో శ్రీరామ
नमः ओम कामाक्षे नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धये नमः ओम अनगाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम वास्तुपुरुषाय राजाय नमः वासविमोचनाय नमः मृडाय नमः पशुपतये नमः देवाय नमः महादेवाय नमः भूतपतये नमः स्थानीये नमः अहिर्भूत्याय नमः दिगंबराय नमः अष्टमूर्तये नमः अनेकात्मिकाय नमः सात्विकाय नमः शुद्ध विग्रहाय नमः त्रिपादस्यामृतं ध्रुवे त्रिपादोर्ध्वोदये पुरुषः पादस्यः भगवत्पुरः ततो विश्वचक्रामद शासनानसने अवे तस्मैः विराजयत विराजो अधिपुरुषः स जातो अंचरिष्यत पश्चा जय श्री राम जय जय श्री राम जय श्री राम जय बोलो श्री रामचंद्र प्रभु के जय बोलो श्री रामचंद्र प्रभु के जय बोलो श्री रामचंद्र प्रभु के जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जयमात्रं मदयो पूर्णं शणेते एकदा ब्रह्ममुपहारते एकदैव यजमानो आयस्ते झोददाते छत्रं समर्पयामि श्यामलं विजयामि नृत्यं दर्शयामि गीतं श्रवयामि समस्त राजोपचार सिक्तोपचार भक्तोपचार देवोपचार मंत्रोपचार सर्वोपचार पूजां समर्पयामि सुमुखच्छैकानमङ्गलं द्वीपं त्रैलोक्यं तिमिरावः भक्षाद्दीपं दर्शयामि ओम ओम धूपं समर्पयामि दीपं समर्पयामि ओम धूपं समर्पयामि दीपं समर्पयामि तस्माद्या ऋषयच्छये तस्माज्ञातत् सर्वभूतः ऋचश्यामानि जिज्ञरे छन्दजं చేసుకుని ఓం జై శ్రీరామ్ అనుకుంటూ దాంట్లో వేసి దీంట్లో మంచి చేసుకోండి ఓం అయ్యా అక్కడ నవధాన్యాలు ఇస్తున్నారు భక్తులందరూ కూడా ఆ నవధాన్య నవరత్నాలు తీసుకొని మీ కళ్ళ కట్టుకుని తీయాలమ్మా కొత్త కొత్త తీసుకోబట్టి అక్కడ అమ్ముతున్నారు ఓం శ్రీ గురుభ్యో మూడు మాటలు సార్ ఓం శ్రీ గురుభ్యో నమః తక్షం యోరావరణీమహే घातं यज्ञाय घातं यज्ञपतये दैवी यस्वस्येदिकं चिन्तयन् स्वस्तिर्म समर्पयामि ओम पादयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि गन्धान्द्रयामि अक्षतां समर्पयामि षोडशोपचार पूजां समर्पयामि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धुना मृक्षो वृक्षयमामृताय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्भाय नमः स्कन्धपूर्वजाय नमः मूषिकवाहनाय नमः मोदकहस्ताय नमः ओम आजनेते प्रायने धूर्वारहन्तो कृदाक्षपुनरेकानि समुद्रेऽन्त गृहाय मे शुद्ध लक्ष्मे जय लक्ष्मे सरस्वते मां पाहि मां विघ्नराजाय नमः पुष्पमालिकां समर्पयामि अक्षतां समर्पयामि आवरणं समर्पयामि आवरणार्थे पुष्पं समर्पयामि ओम शुमकाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम सिंहासनार्थे अक्षतां समर्पयामि
ఓం శ్రీ గురుభ్యో నమః ఆపోవిష్టామయో భవః స్నానవోర్జదాదర మహేరణాయ సిక్తశే యోవస్యవతమోరజః తస్య భాజీతనః స్నానం సమర్పయామి అవివస్త్రాంశవసన నురుషా విద్వేనాః పూజమనః అవిచ్ఛంద్రావర్తవేన వస్త్రయుక్తం సమర్పయామి గంధద్వారాంధ్రాదర్శ్యాం నిత్యపుష్టాం గరీషయం నీశ్వరీగం సర్వభూతానాం తాం యోపప్రదేశ్రయం శ్రీగంధం చందనో మిశ్రం విలేపనం ఓం దివ్య చందనం సమర్పయామి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధునాం మృక్షో మృక్షయమామృత లలాట పశ్వం సమర్పయామి సర్వోపచార పూజాం సమర్పయామి ఓం భూద్భవశ్యవః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం తత్సం యోరావృణీమహే రావృణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపతయే దైవీయ స్వస్తిరస్తు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బోలో సీతారామచంద్ర కే జై బోలో శ్రీరామచంద్ర కే ఓం జై బోలో శ్రీరామచంద్ర ప్రభు కే ఓం శ్రీ గురుభ్యో నమః తత్సం యోరావృణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపతయే దైవీయ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాత భేషజం శంనః హస్తద్విపదే సించతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా వాకడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెంజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ అన్నపూర్ణారావు విద్యార్థులకు మాత్రలను అందించి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసుకోవాలని ప్రభుత్వం విద్యార్థులకు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల పరిశ్రమంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమం ఎంఈఓ నసీం అలీ, ప్రధానాచార్యులు రామానుజాచార్యులు, వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యమే కాబట్టి హ్యాండ్ వాష్ అనేది ఎంత ప్రాధాన్యత సంతరిస్తుందంటే దీనికి కూడా గవర్నమెంట్ వారు ఒకరోజు నిర్ణయించారు. అక్టోబర్ 15 వరల్డ్ హ్యాండ్ వాష్ డే. అంటే ఆ రోజు ఒక్కరోజే చేసుకోమని కాదు, అంటే మనకి ఒక గుర్తు చేయడానికి కోసంగా ప్రభుత్వం దీన్ని నిర్ణయం తీసుకొని దేశం మొత్తం మీదుగా, ప్రపంచం మొత్తం మీదుగా ఆ రోజు చేతులు కడుతుంటారు. చేతులు ఎలా కడుక్కోవాలి దానికి కూడా టెక్నిక్ ఉంది. ఏదో ముఖ్యంగా పెట్టి అంటే కుళాయి తిప్పుతాం, అంటాం, వెళ్ళిపోతాం. దానివల్ల ఉపయోగం ఒక క్రమ పద్ధతిలో చేతులు కడుక్కొని మనం భోజనానికి కలబోయే ముందు, అది పరిశుభ్రమైన ఆహారం తీసుకునే ముందు మన చేతులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రతా నియమాలు పాటిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎంతో ఖర్చుకి శ్రమ కోర్చి ఒకేసారి అందరికీ ఇవి ఇవ్వాలనే నిర్ణయంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీన్ని మెంగకుండా పడేవారు. ఏది పడేసిన ఇబ్బంది లేదు. ఈ మాత్రమే కానీ నువ్వు ఎవరు చూడలేదు పడేసావంటే నీ ఆరోగ్యాన్ని వేసి నువ్వే పడేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మిగతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైద్య శాఖ సిబ్బందికి, అదేవిధంగా ఎంఈఓ గారు, ప్రధానాచార్యులు గారికి, వైద్య ప్రిన్సిపల్ గారికి, ఇతర మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.
అదేవిధంగా మండల అధికారి వారికి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. మరి మనకు తెలుసు, ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఆరోగ్యమే మనం ఏం చేయాలన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అంటే వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు మనం నులి పురుగుల నివారణ మందులు తీసుకోవడం. మరి దానివల్ల ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి లాభాలు ఉన్నాయనేది ఇప్పుడే మన మేడం గారు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాటి దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఎక్కువ భాగం మన శరీరం చేరకుండా ఉండడానికి కారణం ఈ నులి పురుగులు. కాబట్టి మనం తిన్న ఆహారం మనం ఎంతో, ఇప్పుడు మీకు తెలుసు ఆధునిక పోకడలో మనం ఏదో కొద్దిగా తింటున్నాం. ఆ కొద్ది దాంట్లో కూడా పూర్తిగా వాటినే మనం సమర్పిస్తే మరి మన ఆరోగ్యం ఎంతో అంటే ఇప్పుడే చెప్పారు, రక్తహీనతకు దారితీస్తుంది. మరి ఈ రక్తహీనత అనేది క్రమేణా అనేక రోగాలకి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాసపురంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నాయుడుపేట డివిజన్ పోలీసులో డీఎస్పీ చెంచబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో నాయుడుపేట డివిజన్ కు సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచబాబు మాట్లాడుతూ నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సెజ్ల ద్వారా వ్యాపార నిమిత్తమై సంచార జాతులు వారు వస్తున్నారని, అయితే ఇలాంటి వారి వల్ల నాయుడుపేటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియచేయాలని ఆయన తెలియజేశారు. అసలు పర్మనెంట్ గా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలాగా? మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీలాగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ఉంటున్నా ఇది చాలా తక్కువ. పెద్ద ఆయన ఒక ఆయన మొత్తానికి ఇన్ఛార్జీ పెడితే అసలు ఎవడొస్తున్నాడు పోతున్నాడు చూసుకుంటారు, ఏమన్నా మంచి చెడ్డ ఉండి చూస్తారు. అది చేస్తే కదా ఎవరు అన్నారు ఏమని పెట్టాలి కదా. తర్వాత వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ తీసుకురావాలి. నైట్ డ్యూటీ అవుతుంది. అలాగే తర్వాత సత్రం వాళ్ళు టోల్ ప్లాజా మీద దగ్గర ఉన్నా, ఏదైనా జంక్షన్ దగ్గర ఉన్నా, నేను ఎవడో పోతున్నాడు అనుమానంగా ఉంది, తీసుకెళ్తాం, పేరు తీసుకుంటాం, ఫోటో తీసుకుంటాం, పేరు అడ్రస్ రాసుకొని పంపించేస్తాం. ఏ పోలీస్ స్టేషన్ పెట్టాం. అదేనా ఉండేవాళ్ళు, అంతకన్నా పెద్దవాళ్ళు అవసరం. అదేనా తమిళనాడు, ఒరిస్సా అట్లాంటి వాళ్ళకి ఎంతమంది అయినా పర్వాలేదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలుగుతులు తీసుకుంటే మన దగ్గర డేటాబేస్లో రికార్డ్ అయ్యింది. ఎప్పుడైనా దొంగతనాలు జరిగి ఛాన్స్ తీసుకుంటే టాలీ అయ్యింది. ఇది ఉద్దేశం. నేను అనుకోవటం కాదు, కేసులు పెట్టి కేసులు దాటొచ్చు. సరేనా? ఎవరైనా రిసెప్షన్ వాళ్ళు వచ్చారా? రిసెప్షన్ ఇల్లు కడతా ఉన్నారు, కాలనీ లేఅవుట్ డెవలప్ అవుతా ఉంది. దీంట్లో ఎక్కడెక్కడి నుంచి బయట నుంచి గుర్తు తెలియని వాళ్ళు వచ్చి కొంతకాలం ఉండటం, ఇలా ఉంటున్నారు సస్పిషియస్ అనే ఉన్న సమాచారంతో ఒక ఇల్లు చెక్ చేయడం జరిగింది, కార్డినెన్స్ సెట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇల్లులో 15-20 ఇల్లు మాత్రమే ఆసిపోయాయి, మిగతా ఖాళీగా ఉంటున్నాయి. సో వాళ్ళందరి దగ్గర ఆధార్ కార్డు డేటా తీసుకోవడం జరిగింది.
ఎవరైనా సరే కొత్త వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి ఎందుకంటే నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి, తమిళనాడుకి దగ్గరగా ఉంది కాబట్టి ఎవరు వచ్చి వాళ్ళు వచ్చి ఏదైనా నేరాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల మీద నిఘా పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్డినెన్స్ వచ్చి ఆపరేషన్ చేస్తుంది. దీనికి నాయుడుపేట టౌన్ సిఐ గారు, నాయుడుపేట రూరల్ సర్కిల్లో ఉండే ఎస్ఐలు సిబ్బంది అంతా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో 2-3 వెహికల్స్ చెప్తే పెద్ద చెప్పుకోలేదు క్యాచెస్ కానీ ఏం జరగలేదు. మరి ఈ ప్రయత్నం అనేది కంటిన్యూస్గా నాయుడుపేట, సుదూరుపేట సర్కిల్లో చాలా ఎక్కువ చేయడం జరుగుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 5 మంత్రులు పర్యటించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అనంతరం పాటు ఇతర మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారులు హాజరయ్యారు. టిడ్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి వారి ఆలయ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన అతిథి గృహాన్ని ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు కూడా సీఎం గారితో మాట్లాడిన తర్వాత దాన్ని ఫైనలైజ్ చేద్దాం. రన్వేకు పనికి వస్తుంది చూడమని చెప్పి మంత్రి అయిన్ని అడిగారు. రన్వేకు 700 ఎకరాలు సరిపోతుందంటే ఆయన ఒక టీం పంపిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు గారు. ఆ టీం వచ్చి చూసిన తర్వాత రన్వేకు అనుగుణంగా ఉంటే టేకప్ చేస్తాము. టీం వస్తుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, 10-15 రోజుల్లో పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది జనరల్గా వేరే విషయాలు మాట్లాడాము. అమ్మా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్కి, క్యాబినెట్ లో ఫస్ట్ ర్యాంక్. సర్లే మా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూక్ గారికి క్యాబినెట్ మినిస్టర్స్ కి ఇచ్చిన ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫరూక్ గారికి. సరే, ఇప్పుడు అది ఆ పోర్ట్ మంత్రి గారు చెప్పారు కదా, 1350 ఎకరాలు ఆల్రెడీ అక్వైర్డ్. దాంట్లో కొంచెం క్లియర్గా ఉండేది 750 acres. సో ఆయన మంత్రి, కేంద్ర మంత్రితో మాట్లాడాము అందరూ, ఆయన రెడీ, త్వరగా వచ్చే అవకాశం. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు ఇన్ఛార్జి మంత్రి గారు యాక్చువల్గా నెల్లూరు రావడం జరిగింది. ఈరోజు ఆత్మూరు కాన్స్టిట్యున్సీలో మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ఇవాళ అనేక శంకుస్థాపన ఇనాగరేషన్ చేశారు. వాటిలో ఈరోజు దాదాపు 4 మంత్రులు యాక్చువల్గా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా మంత్రులందరూ, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఫస్ట్ పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ జరిగింది. పార్టీ మీటింగ్ అయిన తర్వాత మళ్ళా అధికారులతో యాక్చువల్గా అనేకమైన డెవలప్మెంట్ విషయం, నెల్లూరులో డెవలప్మెంట్ విషయం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి పెట్టుకున్న దగ్గర రైల్వే డివిజనల్ ల్యాండ్ ఉంటే దానికి లాజిస్టిక్ పార్క్ ఏదన్నా చేయడానికి ఏదన్నా పాసిబిలిటీ ఉందేమో స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద స్టడీ చేస్తున్నాడు. సెంట్రల్ యాక్ట్లో కానీ రైల్వే యాక్ట్లో కానీ ఏం పాసిబిలిటీ ఉందని. అదేవిధంగా ఎయిర్పోర్ట్, మనకు నెల్లూరు ఎయిర్పోర్ట్ 2014-19లో శాంక్షన్ చేసాం. కానీ దాన్ని గత ప్రభుత్వం ముందుకు పోనీయకుండా పక్కన పడేసింది. ఇంకా చెప్పాలంటే దాన్ని క్యాన్సిల్ కూడా చేసింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా 750 ఎకరాలు అప్పుడే చేసాం. దాని విషయం ఈ మధ్య 4-5 సార్లు
కేంద్ర మంత్రి మన రాష్ట్రం నుంచే ఉండాలి. ఈరోజు విమానశాఖ మంత్రి ఆయనతో నేను మాట్లాడాను 4-5 సార్లు. ఇవాళ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను, దాన్ని స్టడీ చేయిస్తాను, వీలైనంత తొందరలో దాన్ని శాంక్షన్ చేస్తామన్నారు. ఈ విధంగా ఏదైతే నెల్లూరుకి విమానాశ్రయం ఎప్పటి నుంచో నెల్లూరు ప్రజల యొక్క కలది. అయితే 14-19లో ఆ రోజు ముఖ్యమంత్రి అడగటం వెంటనే వారు శాంక్షన్ చేయటం, ల్యాండ్ అక్విజిషన్ కూడా కొంత చేశారు, కొంత ఆగిపోయింది. దాని మీద వాళ్ళ కలెక్టర్ గారితో కూడా చెప్పాం. ఉన్న ల్యాండ్ 750 ఎకరాలు అక్విజిషన్ చేస్తున్నారు. దాంతో రన్వే వేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే వెంటనే శాంక్షన్ చేయమని ఈరోజు కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేస్తే ఆయన త్వరలో కమిటీ పంపిస్తున్నారు. ఆ కమిటీ వచ్చి స్టడీ చేసిన తర్వాత అది పాసిబిలిటీ ఉంటే ఇమీడియట్గా చేస్తారు, లేదంటే బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసి దాన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. శ్యామ్ సుందరపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆలయ కమిటీ నిర్వాహకులు. హాజరైన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. వాకాడు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండ్జోల్ మాత్రలు పంపిణీ. హాజరైన ఎంపీడీఓ అన్నపూర్ణారావు. నాయుడుపేటలోని శ్రీనివాసపురంలో కార్డన్ సర్చ్. హాజరైన డివిజన్ కు సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లను పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.